నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి. ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెర నుండి తిరిగి వచ్చారు. యెరూషలేము నగరం నాశనమై ఉంది. దేవాలయం పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. ప్రజలు నిరుత్సాహంలో ఉన్న సమయంలో ప్రవక్త అయిన జకర్యా ద్వారా వారికి ఆశ మరియు పునరుద్ధరణ సందేశం దేవుడు ఇచ్చాడు. 2వ అధ్యాయంలో దేవుడు యెరూషలేమును తిరిగి ఆశీర్వదిస్తానని చెప్తూ 10వ వచనంలో నేను వచ్చి మీ మధ్య నివసిస్తాను అన్న గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. సియోను కుమార్తె సంతోషించుము అనగా యెరూషలేములోని దేవుని ప్రజలందరికీ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఆనందానికి కారణంగా ఉంది. అంతేకాక దేవుడు తన ప్రజల యొద్దకు వచ్చి వారి మధ్య నివాసము చేతును అనగా దేవుడు తన ప్రజలతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. విశ్వాసులైన వారే దేవుని ఆలయం. దేవుడు వారిలో నివాసం ఉంటాను, వారితో నడుస్తాను, నేను వారి దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. ఈ వచనం ద్వారా దేవుడు తన ప్రజల మధ్య నివసించాలని కుంటున్నాడు. ఆయన సన్నిధిలో ఉన్న ప్రజలు నిత్యము శాంతి, సమాధానం, సంతోషాన్ని అనుభవిస్తారు అని జకర్యా చెప్పబడిన ఈ ప్రవచనం యేసుక్రీస్తు ద్వారా దేవుడు మన మధ్యకు రావడం వలన నెరవేరినట్లు మనం చూడవచ్చు. విశ్వాసులమైన మనం ప్రార్థన, ఆరాధన ద్వారా ఆయన సన్నిధిని నిత్యము కోరుకునే వారంగా ఉంటూ ఆయనకు దగ్గరగా ఉండాలి. మన ఆనందం పరిస్థితుల మీద కాదు, దేవుని మీద ఉండాలి. మన హృదయం దేవునికి నివాసయోగ్యంగా పరిశుద్ధపరచుకొని జీవించాలి. ఆమేన్.